బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మైన్స్ మాజీ ఎండీ వెంకట్రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో నిన్న రాత్రి ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. అయితే 3 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, కార్యకలాపాలు, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, ఒప్పందాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అయితే నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించిన వెంకట్రెడ్డి ఆచూకీ లభించలేదు. మరోవైపు గనుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వెంకట్రెడ్డిపై ఈ నెల 11న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏపీ మైన్స్ మాజీ ఎండీ వెంకట్రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో నిన్న రాత్రి ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. 3 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, కార్యకలాపాలు, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, ఒప్పందాలు, అవినీతి, అలాగే అవకతవకలు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అయితే నోటీసులు ఇవ్వడానికి కూడా ప్రయత్నించినా వెంకట్రెడ్డి ఆచూకీ లభించలేదు. మరోవైపు గనుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వెంకట్రెడ్డిపై ఈ నెల 11న ఏసీబీ కేసు నమోదు చేసింది.